రైతు భరోసా ఇంతవరకు రాలేదు. ఎకరం పొలం వాళ్ళకి ఫస్ట్ ఇచ్చారు. 3 ఎకరాల్లో 5 ఎకరాల్లో మిగతా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తామన్నారు. 3 ఎకరాల వాళ్ళకి మొన్న కొంత పడినట్టుంది, అతి గతి లేదు. ఆ రైతు భరోసా పడింది ఎప్పటిది? మీరు పోయిన సంవత్సరం 2 పెండింగ్ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ యాసంగి వచ్చేసింది. మీరు ఇప్పుడు యాసన ఎప్పటి? ఆ పెండింగ్వా ఇప్పటిదా? దానిపైన క్లారిటీ లేదు, చెప్పేటోళ్ళు లేదు, అడిగేటోళ్ళు లేడు. రుణమాఫీ ఇప్పటికీ పూర్తి కాల. మీరు అయిపోయింది రుణమాఫీ, అయిపోయింది 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 100% అయిపోయిందని మీరు చప్పట్లు కొట్టుకుంటున్నారు తప్పించి ఇంకా ఈ రోజుకి కూడా 100% రుణమాఫీ ఒక్క మండలంలో కూడా కాలేదు. దమ్ముంటే ఎవరన్నారండి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నారండి? మనం పోదాం, ఏ నియోజకవర్గానికైనా పోదాం, మనం మాట్లాడదాం. ఒక్క చోటైనా 100% రుణమాఫీ పూర్తయిందని మీరు నిరూపించగలుగుతారా? అది లేదు. స్కూటీలు అన్నారు అటే పోయినాయి, తులం బంగారం అన్నారు అటే పోయింది, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నారు అయ్యి అటే పోయినాయి. మీరు అర్జెంటుగా ఇప్పుడు మీరు చేసేది ఏందయ్యా అంటే మూసీకో 1,00,000 కోట్లు, ఫోర్త్ సిటీకో 1,00,000 కోట్లు. ఇక్కడ రాష్ట్రంలో అందరూ అడుక్కు తింటున్నారయ్యా, నీళ్లు లేక, స్టూడెంట్స్కి సరైన క్లాస్ రూమ్స్ లేక, విద్యార్థులకి సరైన భోజనాలు లేక అందరు అల్లాడుతుంటే మీరేమో అర్జెంటుగా ఇప్పుడు వచ్చేసి మేము ఫోర్త్ సిటీ కడతా, నేను ఫ్యూచర్ సిటీ కడతా, నేను మూసీని కొబ్బరి నీళ్లతో నింపుతాను ఆయన అన్నాడు గతంలో. ఈయన వచ్చేమో నేను మూసీని పునర్జీవనం చేస్తాను, మూసీ చుట్టుపక్కల మాల్స్ అయ్యి కడతా, మూసీని హైదరాబాద్ సింగపూర్ చేస్తా అంటున్నాడు ఈయన వచ్చి. అరే ఇక్కడ మా పొలాలు ఎండిపోతున్నాయి స్వామి. 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నోళ్ళు చివరి పొలం వరకు నీళ్లు ఇచ్చుకోలేక వాటిని పశువులకి మేతగా వదిలేస్తున్నారు. ఎస్ఆర్ఎస్పి కెనాల్ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క పరిస్థితి. గోదావరి జలాలకు ఎలాగో మీకు దమ్ము లేదు, కనీసం వీటన్నా ఏమైనా చేస్తారా? ఎవ్వరు ఏం పట్టించుకోవట్లా. ఇప్పుడు ఈయన ప్రత్యేకంగా వచ్చి 6,000 కోట్లతో రాజీవ్ వికాసం అంట. ఏడున్నాయి మీ దగ్గర 6,000 కోట్లు? మీ దగ్గర ఉన్నాయి 6,000 కోట్లు మీ దగ్గర ఉన్నాయా?